రక్తదానం మరొకరికి ప్రాణదానమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. వజ్రోత్సవాల్లో భాగంగా హైదరాబాద్ సనత్ నగర్ వెల్ఫేర్ గ్రౌండ్ లో బుధవారం రక్తదాన శిబిరాన్ని మంత్రి ప్రారంభించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా 75 మంది దాతలు రక్తదానం చేశారు. మంత్రి మాట్లాడుతూ అనేక మంది వీరుల త్యాగాల ఫలితంగానే విశాల భారతావని ఏర్పడింది. స్వాతంత్ర పోరాట వీరుల త్యాగాలను స్మరించుకుంటూ ఈ నెల 8 నుండి 22వ తేదీ వరకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో వజ్రోత్సవాలను నిర్వహిస్తూ తెలిపారు. దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు వజ్రోత్సవాలు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, ఇది 15 రోజుల కార్యక్రమాన్ని భారతదేశంలో మనమే 15 డేస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ఏంటంటే కొత్త జనరేషన్ కానివ్వండి, చిన్నపిల్లలు కానివ్వండి, చాలామందికి అసలు మన స్వాతంత్రం గురించి డీటెయిల్గా తెలవాలనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు బ్రిటిష్ వాళ్ళతో పోరాటం చేసినటువంటి సందర్భంలో అహింసా మార్గంలో ముందుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో గాంధీజీ గారు మరి అక్కడ లీడర్షిప్ ఇచ్చి మరి ఆ యొక్క పోరాటంలో ఎంతో మంది అసూలు బారినటువంటి సందర్భం. ఈ అసూలు బాసినటువంటి చాలా మందికి మనం ఘనంగా నివాళి అర్పించాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాలని రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టడం జరిగింది. దగ్గర 1,20 లక్షల జెండాలు మరి ప్రతి ఇంటికి కూడా సరఫరా చేసినటువంటిది. నిన్న కూడా చూసిన మీరు నేషనల్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి 11:30 గంటలకు ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి పిలుపు ప్రజలందరూ కూడా మరి సహకరించినటువంటి సందర్భం. అంటే దేశభక్తి, దేశం మీద ఉన్నటువంటి ప్రేమను దృష్టిలో ఉంచుకొని మరి నిన్న జరిగినటువంటి కార్యక్రమాన్ని మనం చూస్తాం. దీంతో పాటు ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది మీకు అందరికీ తెలుసు. చాలామంది బ్లడ్ లేక ఇబ్బంది పడేవాళ్ళు మరి హాస్పిటల్స్ కానీ బ్లడ్ బ్యాంకుల దగ్గర కూడా చాలా ఇబ్బంది పడేటువంటి సందర్భాలను కూడా మనం చూడడం జరిగింది. బట్ ఈరోజు ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 119 నియోజకవర్గాల్లో ప్రతి కాన్స్టిట్యున్సీలో 75 మంది చొప్పున మరి ఈ యొక్క రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మీకు 8వ తారీఖు నుంచి జరిగేటువంటి కార్యక్రమాల్లో ఎవ్రీడే ఒక కార్యక్రమాలు. రెండోది గాంధీజీ గారి చిత్రాన్ని మరి పిల్లలకు, స్టూడెంట్స్కి అందరికీ 552 స్క్రీన్ టోటల్గా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి థియేటర్లో ఈ చిత్రం వీక్షించేటువంటి అవకాశం. పిల్లలు కూడా ఎంతో ఉత్సాహంగా ఆ సినిమా చూస్తున్నటువంటి దాని ద్వారా ఏంటంటే మన దేశభక్తి గురించి, ఆ రోజు దేశం కోసం జరిగినటువంటి పోరాటంలో మరి ఏ విధమైనటువంటి పరిణామాలు ఉన్నాయో ఆ చిత్రంలో చాలా క్లియర్గా ఉన్నటువంటి. మరి దీంతో పాటు ర్యాలీస్ కానివ్వండి, అదేవిధంగా హరితార కార్యక్రమం